ఈ ఫోటోను ఒక్కసారి చూడండి. అనంతమైన అంతరిక్షంలో ఎటు చూసినా శూన్యం తప్ప ఏమీ లేని చోట ఒక తెల్లటి ఆకారం తేలుతూ కనిపిస్తోంది. సరిగ్గా గమనిస్తే అది స్పేస్ సూట్ వేసుకున్న ఒక మనిషిలా లేదా ప్రాణం లేని ఒక శవంలా అనిపిస్తుంది కదూ. అసలు భూమికి వందల మైళ్ల దూరంలో అంతరిక్ష నౌక ఏదీ లేకుండా ఈ మనిషి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇతను ఎవరైనా చనిపోయిన ఆస్ట్రోనాటా లేక గ్రహాంతరవాసుల ప్రయోగమా? ఈ చిత్రాన్ని చూసి ఇంటర్నెట్లో రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. 1970లలో సోవియట్ యూనియన్ రహస్యంగా పంపిన ఆస్ట్రోనాట్ అక్కడ చనిపోయాడని కొందరు, కాదు ఇది స్పేస్ ఘోస్ట్ అని మరికొందరు వాదించారు. నిజానికి ఈ చిత్రం 1998లో నాసా యొక్క ఎండీవర్ అంతరిక్ష నౌక తీసింది. అప్పట్లో దీనిని STS-88-724-66 అనే కోడ్ నేమ్తో పిలిచేవారు. కొన్ని దశాబ్దాల పాటు ఈ ఆకారం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే దీని వెనక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది మనిషి కాదు, గ్రహాంతరవాసి అంతకన్నా కాదు. అది ఒక థర్మల్ బ్లాంకెట్. అవును, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణ సమయంలో ఆస్ట్రోనాట్స్ పొరపాటున ఒక థర్మల్ కవర్ని వదిలేశారు. అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి అది కిందకు పడిపోకుండా అక్కడే తేలుతూ ఉండిపోయింది. సూర్యకాంతి దానిపై పడినప్పుడు ఆ ముడతలు మన కంటికి ఒక మనిషి కాళ్ళు చేతుల్లా భ్రమను కలిగించాయి. దీన్నే సైకాలజీలో పారడాలియా అంటారు. అంటే తెలిసిన ఆకారాలను తెలియని వస్తువుల్లో వెతుక్కోవడం. ఆ బ్లాంకెట్ కొన్ని రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతూ చివరకు వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది. కానీ ఆ ఫోటో మాత్రం ఇప్పటికీ అంతరిక్షంలో ఏదో రహస్యముందనే భ్రమను కలిగిస్తూనే ఉంది. చూశారుగా మిత్రులారా, కంటికి కనిపించే ప్రతిదీ నిజం కాదు. దాని వెనక ఖచ్చితంగా ఒక సైన్స్ ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.